రాబడి పెంపుపై రిజిస్ట్రేషన్ల శాఖ ఫోకస్ పెట్టింది. మార్కెట్లో భూములకు ఉన్న విలువల ఆధారంగా పలు సవరణలు చేసే పనిలో పడింది ప్రభుత్వం. కొన్ని ఏరియాల్లో భూముల ధరలు ఎక్కువ ఉన్నా ప్రభుత్వానికి రావాల్సిన రాబడి మాత్రం పెరగడం లేదు. ఇలాంటి వాడికి చెక్ పెట్టే పనిలో పడింది సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ఏరియాల్లో ఉన్న భూముల ధరలకు అనుగుణంగా సవరణలు చేసే పనిలో పడ్డారు అధికారులు. రాష్ట్రంలో భూముల విలువలు పెద్ద ఎత్తున ఉన్నా రాష్ట్రానికి రావాల్సిన రాబడి మాత్రం పెరగడం లేదు. భూములకు ధరలు లేని చోట, ధరలు ఎక్కువ ఉన్న ప్లేసెస్లో ప్రభుత్వానికి రావాల్సిన వాటాలో అంతగా తేడా కనిపించడం లేదు. దీంతో ధరలు పెరిగినా రిజిస్ట్రేషన్ ఛార్జీలు అంతగానే ఉండడంతో పలు మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఆయా ఏరియాస్లో భూముల విలువ ఆధారంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా మార్పులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో భూముల విలువ సవరణ చేసి 5 ఏళ్లైంది. అంటే భూముల విలువ సవరణ 2021లో చేయగా 2022లో స్టాంపు డ్యూటీల సవరణ జరిగింది. వాస్తవానికి రిజిస్ట్రేషన్ల మార్గదర్శకాల ప్రకారం మార్కెట్లో ఉన్న భూముల విలువల ఆధారంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు మార్పులు చేయాలి. కానీ వివిధ కారణాలతో ఇప్పటి వరకు చేయలేదు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన రాబడి అంతంత మాత్రంగానే ఉండడంతో ఈసారి పలు మార్పులు చేసే యోచనలో సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. కొత్తగా చేసే సవరణతో రాష్ట్రానికి రిజిస్ట్రేషన్ శాఖకు రాబడి పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్కెట్ విలువ, బహిరంగ ధరలపై అధ్యయనానికి గతేడాది రిజిస్ట్రేషన్ల శాఖ ఒక థర్డ్ పార్టీకి బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ భూముల సవరణ మార్గదర్శకాలు 1998 ప్రకారం సెంట్రల్ వాల్యుయేషన్ అడ్వైజరీ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా భూముల విలువను నిర్ధారించి గతేడాది ప్రభుత్వానికి పలు సూచనలు కూడా చేసింది. అయితే థర్డ్ పార్టీ చేసిన సూచనల ప్రకారం సవరణలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆయా ప్రాంతాల్లో అక్కడున్న ధరలను దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్ రేట్లలో త్వరలో పలు మార్పులు చేయనుంది సర్కార్.